ఓం నమ శివాయ. నా పేరు రాయపాటి ధనలక్ష్మి. నేను ఇప్పుడు కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ట్రస్టీగా బాధ్యతలు తీసుకున్నాను. బోండా ఉమామహేశ్వరరావు గారి ఆశీస్సులతో ఈ బాధ్యత తీసుకున్నాను. నేను తీసుకున్న బాధ్యతని నేను చక్కగా నిర్వర్తిస్తానని చెప్తున్నాను. ఇంతటి మహత్తరమైన గుళ్ళో మాకు ఈ అవకాశం కల్పించినందుకు మేము సర్వదా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటాం. భగవంతుడి ఆశీస్సులు మాకు ఉండాలని, మీ అందరికీ ఉండాలని, మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి సహకారంతో ఈ మందిరానికి అభివృద్ధికి చేయడానికి మేము కృషి చేస్తామని మా ట్రస్ట్ బోర్డ్స్ నుంచి ఒక వ్యక్తిగా నేను చెప్తున్నాను. మా సర్వదా మా సహకారం మేము ఇక్కడ సహకరిస్తాం. అన్ని విషయాల్లోనూ దేవస్థానానికి సహకరిస్తాము. ప్రజలు చక్కగా సహకరించగలరని కోరుకుంటున్నాము. బోండావమ్మ గారికి, తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ రుణపడి ఉంటాం. మేము చేసిన కృషి కానీ వాళ్ళు గుర్తించి మాకు ఈ అవకాశాన్ని కల్పించారు. మేము సర్వదా కృతజ్ఞతలు ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాం, కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఎందుకంటే ఒక ఇంత పవిత్రమైన దేవస్థానంలో మాకు అవకాశం కలగటం అంటే మాటలు కాదు, చాలా అరుదైన అవకాశం ఇది మాకు దొరికింది. దీన్ని మేము కూడా చక్కగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కలిపబట్టే మేము ఇంత ఇది చేయగలుగుతున్నాము. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నా పేరు రాయపాటి ధనలక్ష్మి, 33వ డివిజన్. నమస్కారం అండి. నా పేరు తిరుపతిరావు. ఈ శివాలయానికి, గాంధీనగర్ శివాలయానికి చూస్తాను నాకు ఎంతో సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం కూడా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాగే సెంట్రల్ కాన్ఫరెన్స్ మన బోండవమ్మ గారు చెప్పారంటే ఏ పని చేసే వ్యక్తి, పెద్దల్లో నిత్యం పెద్దల మనిషి మన బోండవమ్మ గారు. ఈ దేవస్థానానికి కూడా వాళ్ళు నమ్ముకున్న కార్యకర్తలని ఎవరికి లేదు అనుకోకుండా అందరికీ పదవులు ఇచ్చిన వ్యక్తి బోండవమ్మ గారు. ఆయన ఆశీర్వాదంతో ఈ రోజు నేను ప్రమాణ స్వీకారం చేశాను. నాకు ఎంతో సంతోషం ఉందని తెలియజేస్తాను. నా పేరు బెదవాడ. పేరు భక్తుల కామేశ్వరి. అందరికీ ధన్యవాదాలు. గారి ఆశీర్వాదంతో గుడి కమిటీ నెంబర్ గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తానని ఎమ్మెల్యే గారికి మంచి పేరు తెస్తానని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు భక్తుల కామేశ్వరి. నా పేరు కంపల్లి భానుప్రకాష్ అండి. నేను ఈ గుడికి నన్ను కూడా సభ్యులుగా అమ్మగారు సామ్యాని ఉదయభాను గారు నియమించారు. ఈ గుడికి నేను ఆల్రెడీ ఇంతకుముందు ఫస్ట్ నుంచి ఈ గుడి నాకు 12 ఏళ్ళ నుంచి నాకు చాలా ఇష్టమైన గుడి, నాకు బాగా ఇష్టమైన దేవుడు. అయితే ఈ గుడికి నేను వెనకాల బిల్డింగ్ కూడా 2 ఫ్లోర్లు కట్టి డొనేట్ చేయడం కూడా జరిగింది గుడి కోసం అని. ఇవాళ ఆ డొనేట్ చేసే సందర్భంలో ఇవాళ నన్ను పాలక మండలిలో సభ్యునిగా తీసుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎక్కడో లైన్ లో ఉండే మామూలు సామాన్యుల్లా ఉండే ప్లేస్ నుంచి ఆ శివయ్య ఆ రోజున మమ్మల్ని ఈ గుడికి 2 ఫ్లోర్లు కట్టి డొనేట్ చేసే స్థాయికి అక్కడి నుంచి పాలక మండలి మెంబర్ గా తీసుకురావడం అనేది నిజంగా మా తల్లిదండ్రులు, మా అన్నయ్య వదిన, మా అన్నయ్య కంపల్లి అరుణ్ కుమార్ నాని గారండి, ఆయన తమ్ముడిని మేమిద్దరం కలిసి ఆ 2 ఫ్లోర్లు కట్టడం జరిగింది. ఇది మా అమ్మ, నాన్నగారు, మా అన్నయ్య గారు అందరూ సపోర్ట్ తో ఇవాళ ఈ పొజిషన్ రావడం అనేది జరిగింది. చాలా ఆనందంగా అనిపిస్తుంది. మమ్మల్ని తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా పేరు చెప్పుకోవాల్సింది అంటే శాసనసభ్యులు మన బోండా ఉమామహేశ్వరరావు గారికి నమస్కారం. ఎందుకంటే ఆయన ప్రోత్సాహంతోనే ఇవాళ మేము పాలకమండలిలో రావడం జరిగింది. ఉదయభాను గారు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అయితే ఈ పాలకమండలి సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడి నుంచి ఈ గుడి డెవలప్మెంట్ కి, భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నా బాధ్యతగా వీలైనంత వరకు 1% కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళందరికీ సహకరించాలనేదే మా ముఖ్య ఉద్దేశం. దీనిలో మేము బాధ్యత తీసుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం సార్.